నా కేలు. సో దానికి మీరు కారణం కానే కాదు, దానికి నేను వేసిన పిటిషనే కారణం. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే నా పదవితో సహా అన్ని పదవులు ఎక్కడా లేని పదవులు అనుభవించిన వాళ్ళు కూడా పాపం జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తున్నారు అంటే కొంచెం జాలేస్తుంది. బాధ ఏది కానీ జాలేస్తుంది. అరే ఎలాంటి వాడిని నమ్ముకున్నారా అని చెప్పి కొంచెం జాలి అయితే కలిగింది నాకు జగన్మోహన్ రెడ్డి మీద. మరి ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మరి ఆ క్యారెక్టర్ ఏంటి జూలియస్ సీజర్ అయితే డెఫినెట్గా యూట్యూబ్ బ్రోటర్స్ కాదు, యూట్యూబ్ అంటే చాలామంది పొడుస్తారు. అప్పటికే చాలామంది పొడుస్తారు. మిగిలిన వాళ్ళు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు లేకపోతే కోటవరెడ్డి గారన్నా ఇంకొకరినో అనుకుంటే వాళ్ళు కోపంగా పొడిచారు అనుకోవచ్చు. కానీ ఆ పొడిచిన తర్వాత సేద తీర్చడానికి ఒకటి దగ్గరికి వెళ్తే ఆడు పొడుస్తాడు, ఆడు బ్రోటర్స్ అనమాట. సో ఆ బ్రోటర్స్ ఎవరో నేను మీకు చెప్పను, మీకు అర్థమైతే అది వేరే విషయం. మీకెందుకు అర్థం కాదు, తెలివైన వాళ్ళు. సో ఆ బ్రోటర్స్ దెబ్బకే జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా అందరూ వెళ్ళిపోయిన బాధ వేరు, కానీ ఆ బ్రోటర్స్ దెబ్బ స్ట్రాంగ్. రైట్. ఎనీవే ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇది ఒక పెద్ద అంటే నేను గందరగోళం అనే మాట వాడను, కానీ వేళ ఇంకా సందిగ్ధమే ఉంది. ఈ పొత్తుకు సంబంధించి టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా? ఏదో చెప్తున్నారు, బీజేపీ ఆల్రెడీ 5 సీట్లు ఫైనల్ చేసుకున్నారు, ఈ రెండింటితో మాట్లాడారు. అరకు, రాజమండ్రి, ఏలూరు మీద వదిలేశారంటలే, మీది నరసాపురం టీడీపీకి వదిలేశారంట. అరకు, రాజమండ్రి, ఏలూరు అండ్ రాజంపేట, తిరుపతి, ఒంగోలులో ఏదో ఒకటి అంటున్నారు, ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద పొత్తు ఉంది అని కొంతమంది, లేదు బీజేపీ వాళ్ళే ఓపెన్గా కొంతమంది అయితే మాటలు చెప్తున్నారండి. ఏమని పొత్తు లేదు, ఏం లేదు, మా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు రీసెంట్గా. ఈ వారం 10 ఈ 4-5 రోజుల్లో వినపడుతోంది. ఏంటి దాని మీద ఒక ఇదేమో చెప్తారా, మీకున్న అబ్జర్వేషన్? అంటే నా ఉద్దేశం, వెంకటకృష్ణ గారు గతంలో కూడా మనం చూచాగా ఈ సబ్జెక్ట్ ఒకసారి మాట్లాడాము. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కనుక ప్రస్తుతానికైతే పొత్తు ఉందనే అనుకోవాలి. అన్లెస్ రేపు పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నాను అంటే పొత్తు లేదని అర్థం. ఎన్డీఏలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇదైతే కాంక్రీట్ అయిపోయింది, వీళ్ళిద్దరు పొత్తు కాంక్రీటైజ్ అయిపోయింది. సో కాబట్టి అక్కడి నుంచి డిసోసియేట్ అయ్యేదాకా బీజేపీ అసోసియేట్ అయిందనే మనం భావించాలి. నాకైతే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటుందనే నా భావన. సరే మరి వాళ్ళు నర్సాపూర్ బదులు ఏలూరు కోరుకుంటే నాకు ఏ పార్టీ అయినా, నాకు తెలుగుదేశం అయినా, జనసేన అయినా, భారతీయ జనతా పార్టీ అయినా ఎంతో కొంత ఏ పార్టీ మీద కోపం ఉన్నప్పటికీ ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది గతంలో చెప్పాను కదా, పార్టీ టు పార్టీ క్యాడర్లో ఒక 80% అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది, పై 20% కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ నా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా వరకు అయితే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 100% ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేనేమడుగుతున్నానంటే వైసీపీ మీద ఎప్పుడైతే బావుట ఎగరేశారో 4.5 సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి మీరు అన్ని పార్టీల వాళ్ళతో, నేషనల్ పార్టీస్తో, రీజనల్ పార్టీస్తో, ఇతర రాష్ట్రాల పార్టీ వాళ్ళతో కూడా మీరు సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కదా. నేను అనేది బీజేపీతో